జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని నెల్లూరులోని మాజీ సైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారు. టూరిస్టులపైన ఉగ్రవాదులు దాడి చేయడం ఒక పిరికి పంద చర్యగా వారు అభిప్రాయపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, భద్రత కల్పించలేని పక్షంలో ప్రజలకే తుపాకులు ఇవ్వాలంటూ కొందరు రిటైర్డ్ జవాన్లు ఆవేశంగా మాట్లాడారు. పహల్గాం దాడి విషయంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని వారు మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పటి ప్రస్తుత పరిస్థితులను పోల్చుతూ మాజీ సైనికులు కొందరు సమయంతో మాట్లాడారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీకి సేవలందించిన వారే. ఒకప్పటికి ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చాలా మారాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటకులు కాశ్మీర్ కి ఎక్కువగా వెళ్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం బాధాకరమని, దీనివల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజల ఉపాధి మీద కూడా దెబ్బ పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఆ రోజు జరిగిన సందర్భంగా కాశ్మీర్ లో ప్రతి అడుగున రక్షణ దళాలు ఉంటాయి. పోలీసులు కావచ్చు, సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ సరిహద్దు భద్రతా దళాలు కావచ్చు, ఆర్మీ పర్యవేక్షణలో ఉంటారు. ప్రతి బండి చెకింగ్ జరుగుతుంది. ప్రతి బండిలో వెళ్ళే పౌరుండి వాళ్ళు లోకలా నాన్ లోకలా అని వాళ్ళు నేటివిటీ చెక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి రికార్డ్ అవుతుంది. కానీ ఆ రోజు ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి టూరిస్టులు వాళ్ళకి ఎలాంటి రక్షణ వలయం లేదు, కనీసం ఒక్క పోలీసు గస్తీ కూడా లేదు. దీనికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యమా, ఇంటెలిజెన్స్ వైఫల్యమా, రాజకీయ చతురత అనేది మనం తెలుసుకోవాలా. మనం ఏ నాయకుడిని దూషించడం లేదు, ఏ ప్రభుత్వాన్ని మనం దూషించడం లేదు. కానీ ఈరోజు మనం ఆలోచించుకోవాలా. మన పిల్లలు మన కుటుంబాలతో ఎన్నో ప్రాంతాలకి ఆరోగ్య రీత్యా, విద్య రీత్యా, ఉద్యోగ రీత్యా మనం ఈ దేశంలో అనేక ప్రాంతాలుగా మనం పోతుంటాము. ఈ వెళ్ళేటప్పుడు మనం ఇంకా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన రక్షణకి బాధ్యులు ఎవరు, మన రక్షణ కల్పించే వాళ్ళు ఎవరు, ఏ ప్రభుత్వం మాకు రక్షణ కల్పించగలరా? లేని పక్షంలో మాకు తుపాకీ ఉంది, మాకు బుల్లెట్లు ఉంది, మా రక్షణ మేమే చేసుకుంటాం. తుపాకులు బుల్లెట్లు ఇస్తే మాకు పోలీసులు అక్కర్లేదండి, మేమే రక్షణ చేసుకుంటాం, మేమే పోరాటం చేసుకుంటాం. ఒకసారి ప్రాణాలు కోల్పోతాం, 100 సార్లు ప్రాణాలు కోల్పోతాం. ఇప్పటికి 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే మేము అనేక సార్లు ప్రాణాలు కోల్పోయిన విధంగా మేము చింతిస్తూ మా మాజీ సైనికులంతా తరపున మేము ఈరోజు ప్రధాన సంతాపం వెలిపిస్తున్నాము. ఆ కుటుంబాలు ఈరోజు త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. జై హింద్, జై హింద్, జై హింద్, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి, జై జవాన్, జై జవాన్, జై జవాన్. అక్కడ ఏంటంటే వచ్చిన ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో రావడం జరిగింది. అది వీళ్ళు మన యాత్రికులు అది గమనించుకోవాలి. ఈ ఆర్మీ డ్రెస్లో వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఆర్మీ వాళ్ళే అనే ఉద్దేశంతో చూడడం జరిగింది. రెండోది వాళ్ళు ఈ ఫైరింగ్ జరుగుతూ ఉంటే కొంతమంది అరిచారంట, అమ్మ ఫైరింగ్ జరుగుతుంది అది ఆడుండే లోకల్ కొంతమంది ఏంటంటే అది ఫైరింగ్ కాదు, ఆ టపాసాలు పేలుస్తున్నారు, మీకేం కాదులే మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. దానివల్ల వీళ్ళు ఏంటంటే పరిగెత్తలేక పోయినారు. అప్పుడు ఆ ఉగ్రవాదులు వస్తే అందరిని ఒక పక్క గుమ్మ కూడిపించి ఒక పక్క చేర్పించి వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ అన్ని చెక్ చేసుకొని 28 మందిని చంపడం జరిగింది. అక్కడ ఒక గుర్రపు సవారి ఎవరైతే వీళ్ళని తీసుకుపోయేదానికి ఉంటారో అతను పోయి అడ్డుకోవడం జరిగింది.
జరిగితే అతను కూడా చంపడం జరిగింది. ఇది చాలా అమానవీయ చర్యగా మేము భావిస్తున్నాము. అలాంటి చర్యలు జరగకుండా చూడాలి అనేది మా యొక్క అభిప్రాయం. అక్కడ లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రొడక్షన్ ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు ఆర్మీ డిప్లాయ్ అవుతుంది. అంతకుముందు ఏంటంటే స్టేట్ గవర్నమెంటు, రెండోది BSF వాళ్ళు ఉంటారు. ఆ రోజు ఏం జరిగిందో అది మనకు తెలుస్తుంది తొందరలోనే. కానీ 140 కిలోమీటర్లు అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి 140 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ వ్యవధానం. అంత వ్యవధానం వీళ్ళు బైపాస్ చేసుకుంటూ సెక్యూరిటీ ఏజెన్సీస్ కళ్ళు కప్పి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండీకి ఎగ్జిక్యూట్ చేయటం అంటే అక్కడ ఈ ఒక పర్యటనకి హతమార్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళటంలోనే వాళ్ళు కూడా సక్సెస్ పొందారు అని అంటే ఇది కొంచెం అకల్పనీయంగా ఉంది. అవును, ఇది పోలీసు ఒక వ్యవస్థ లోపంగా పరిగణించాలి. 140 కిలోమీటర్ ఇంకెళ్ళకి ఏంటంటే వ్యవస్థ లేదు. రెండోది ఏంటంటే అక్కడ ఆ లోకల్లో కనీసం ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో హాస్పిటల్ కూడా లేవు. ఏదైనా కానీ ఈ ఆర్మీ వాళ్ళే ప్రొడక్షన్ ఇవ్వాలి. అందుకనే ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఈ చర్యకు పాల్పడ్డారని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత అక్కడ రోడ్డు మార్గాన్ని సుగమం చేశారు సార్. చాలా పెద్ద హైవేస్ వేశారు. ప్రతి రిమోట్ విలేజ్కి, ఇంతకుముందు విలేజెస్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు సార్. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రుబ్బుకొని గొర్రెలను మెప్పుకొని గొర్రెల కాపరులుగా ఉండి, లేదా ఈ కచ్చర్ ఏవైతే గుర్రాలు ఉన్నాయో వాటి మీద వాళ్ళ జీవనోపాధిగా వాళ్ళు ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిందో మనకు అక్కడ టూరిజం చాలా డెవలప్ అయింది సార్. ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసేదానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేసి బిజినెస్ చేసుకుంటున్నారు. టూరిజం చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ టూరిజాన్ని ఒక్కసారిగా ఈ చర్య జరిగిన తర్వాత టూరిజం ఒక్కసారిగా ఆ ఎకనామీ ఏదైతే జమ్మూ కాశ్మీర్కు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం పడిపోయింది సార్. దీన్ని చాలా ఖండించాలి సార్. ఇటువంటి చర్య చేయడం వల్ల అక్కడున్న టూరిజం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మళ్ళీ సేమ్ ఆర్టికల్ 370 ముందు ఏదైతే ఉందో అదే విధంగా మళ్ళీ పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపించాయి సార్. దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి సార్. ఇది మనం చాలా అమానవిక చర్యగా నేను పరిగణిస్తాను సార్. దీనికి ముందు అక్కడ పరిస్థితులు ఎట్టుండే అంటే ఒక కాన్వాయ్ పోతుందని అంటే అబ్రోగేట్ అవ్వకముందు, ఆర్టికల్ 370 అబ్రోగేట్ అవ్వకముందు అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఎట్లాగుండేవి అంటే స్టోన్ పెల్టింగ్ హెవీగా ఉండేది. ఈ అబ్రోగేషన్ తర్వాత ఉండే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, దానికి ముందు ఉండే సర్కమ్స్టాన్సెస్ ఏంటి సార్? అంతకుముందు మనం జమ్మూ నుంచి ఒక కాన్వాయ్, ఆర్మీ కాన్వాయ్ వెళ్తుందంటే ఫస్ట్ జమ్మూ నుంచి రాంబన్ నుంచి మనకు ఫస్ట్ అక్కడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రోడ్ ఓపెనింగ్ పార్టీ రోడ్ క్లియరెన్స్ చేసేసి ఏ మైనింగ్ లేదు, ఎక్కడ ఎటువంటి బ్లాస్టింగ్స్ లేవు అని మనకు ఓపెనింగ్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్ కదులుతుంది సార్. వన్ డే వెళ్ళడానికి రాంబన్ వెళ్తాం సార్. రాంబన్ నుంచి మళ్ళీ బనియాల్కు ఫోన్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ రోడ్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే మళ్ళీ ఒక ఆర్మీ కాన్వాయ్ వెళ్ళేది సార్. ఆ ఆర్మీ కాన్వాయ్ వెళ్ళేటప్పుడు కూడా సివిలియన్ అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్ రాళ్లతో దాడులు చేసేవాళ్ళు సార్. అక్కడి నుంచి శ్రీనగర్కు మరో రోజు, అక్కడి నుంచి మరి లేకు మరో రోజు, ఇలా కార్గిల్కి వెళ్ళి అలాగా 5 రోజులు పట్టేది సార్ మనం అక్కడికి వెళ్ళడానికి. ఇదే కార్గిల్కి వెళ్ళాలంటే జమ్మూ నుంచి 5 days పెట్టేది సార్ కాన్వాయ్. ఇప్పుడు అటువంటి చర్యలు లేవు సార్. ఇప్పుడు టనల్స్ ఓపెన్ అయ్యాయి సార్. 24 కిలోమీటర్ టనల్ ఓపెన్ అయింది సార్. ఉదంపూర్లో మనము టనల్లో ఇన్నాయామంటే అనంతనాగ్లో పోయి బయటికి వచ్చేస్తున్నాం సార్. ఇది చాలా హర్షించదగ్గ విషయం సార్. దీనివల్ల టూరిజం చాలా డెవలప్ అయింది సార్. వన్ డేలో నువ్వు లేక్ వెళ్ళిపోతున్నావు సార్. ఇటు సైడ్ నుంచి మన హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక టనల్ ఓపెన్ అయింది సార్, డైరెక్ట్ లేక్. అది టూరిజంకి చాలా డెవలప్మెంట్ సార్. వన్ డేలో 24 hours నువ్వు లేలో రీచ్ అవుతున్నావు సార్. ఇంతకుముందు అదే 5 daysలో మనము ఒక విజిటర్ వెళ్ళాలంటే, సామాన్య మానవుడు వెళ్ళాలంటే వెళ్ళేవాడు కదా సార్. ఏదో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు మాత్రం ఫ్లైట్లో ఫ్లై అయ్యి వెళ్ళేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు సార్. ప్రతి సామాన్యుడు పోయి మన జమ్మూ కాశ్మీర్ను సందర్శించుకునేదానికి చాలా ఫెసిలిటీస్ సుగమం అయ్యాయి సార్. ఆర్టికల్ 370కి ముందు 1999, 98, 1984 ఆ ముందుకి 2002కు ముందు చెప్తా. నేను ఆర్ఆర్లో ఉండింది కూడా 2001, 2002. అప్పట్లో రాష్ట్రీయ రైఫిల్స్ వెహికల్ వస్తుందంటే అక్కడ విజిల్ కొడితే 2 కిలోమీటర్ల దూరంలో ఏ బండి ఉండదు. క్యూఆర్టీ ఫస్ట్ క్యూఆర్టీ వెహికల్, తర్వాత మిగతా వెహికల్స్ ఉంటాయి. కాన్వాయ్ కానివ్వండి, లేదు ఆఫీసర్ వెహికల్ కానివ్వండి, జీఓసీ వెహికల్ కానివ్వండి. జీఓసీ వెహికల్ అంటే ఇంచుమించుగా 13 vehicles వస్తాయి. జాంబర్లు గిమ్మర్లు అవి. ముందు వచ్చే క్యూఆర్టీ వెహికల్ ఒక్క విజిల్ కొడితే ఎవరు ఉండేవాళ్ళు కాదు. రియల్ థింగ్.
ఆన్ ద ఐస్, మొత్తం ఖాళీ రోడ్ అంతా. ఆ తర్వాత ఏమైందంటే ఆర్ఆర్కి పవర్స్ కొంచెం తగ్గించారు. అంటే సద్భావన, ఓపీ సద్భావన వచ్చిన తర్వాత కొంచెం మనుషులు వాళ్ళని కొంచెం మన దారికి తెచ్చుకోవాలి అన్నట్టుగా ఆ విధంగా చేశారు. అప్పుడు కొంచెం తగ్గింది ఆర్ఆర్ పవర్, తగ్గించారు. అంటే మేము కూడా తగ్గాం, మనుషులు వాళ్ళని అట్లాగే చూడాలి. యాక్చువల్గా అయితే ఇంకొంచెం చెప్పాలంటే మా వెహికల్ వచ్చే తర్వాత సంగతి, ఉదయం 6 తర్వాత తిరిగేది మనుషులు, సాయంత్రం 6 తర్వాత తిరిగేది మిలిటెంట్స్ లేదంటే మిలిటరీ. 6 తర్వాత ఎవరన్నా కాల్ చేసేవాళ్ళు. ఈవెన్ థింగ్ అందరికీ తెలుసు. 6 తర్వాత ఎవరన్నా వచ్చినా కంపాషనేట్ గ్రౌండ్లో చూసి ఫెరన్ ఎత్తేసి ఏం లేవు వెళ్ళిపో అనేవాళ్ళు. సాయంత్రం 6 తర్వాత అంటే మిలిటెంట్స్ లేదంటే మిలిటరీ, ఇంకెవరు తిరగరు. అలా ఉండేది. అంటే ఉంటే వాళ్ళైనా ఉండాలా లేకపోతే మీరైనా ఉండాలా? సాయంత్రం 6 తర్వాత అందరికీ తెలుసు. జేఎండ్కేలో ప్రతి ఒక్క యువకుడికి, ఇప్పుడు కాదు అప్పట్లో కాబట్టి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, సాయంత్రం 6 అయితే ఎవరు తిరగకూడదు, తిరిగేది లేదు కూడా. తిరిగితే మేము లేదంటే వాళ్ళు. అప్పట్లో అంటే నేను ఉన్నప్పుడు తక్కువ, నాకు ముందు గ్రూప్స్గా తిరిగేవాళ్ళు, 50 మంది 60 మంది మిలిటెంట్స్. అలాగే ఆర్మీ కూడా తిరిగేది, 100 మంది 150 మంది 60 మంది గన్స్ పట్టుకొని తిరిగేవాడు. అలా గుంపులుగా పోయేవాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి గ్యాప్ మెయింటెనెన్స్. మొన్న మధ్య సిఆర్పిఎఫ్ బలగాల మీద జరిగింది, ఒక 70 మంది 40 మంది చనిపోయారు. బ్లాక్ డేగా మనం ప్రకటించుకున్నాం ఒకసారి. వాళ్ళది కాన్వాయ్ కరెక్ట్నెస్ లేక జరిగింది. అది యాక్చువల్గా అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది అంటే ఇంక మనం ఏం చేయలేం. ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద నమ్ముకొని కూడా మనం ఉండకూడదు. మనం కూడా ఇంటెలిజెన్స్ అవ్వాలి. మనం నడుస్తున్నామంటే ఒక రోడ్ ఓపెనింగ్ పార్టీ రోడ్ ఓపెన్ చేసేసిందంటే మనం గుడ్డిగా నడిచి వెళ్ళిపోకూడదు. మనం కూడా చూసుకుంటూ పోతుండాలి. ఏంటిది, ఇటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క కూర్చున్నాడు మన సిఆర్పిఎఫ్ కానిస్టేబులా కాదా గమనించుకోవాలి. అది అలాంటివి కొన్ని మనం గమనించుకోవాలి. మన ప్రాణం మనకి కదా ముఖ్యం.